కొట్టడం నాకు అలవాట్లేదు. దెబ్బతిన్నావు. నీ శీలాన్ని పాడు చేయగలనని నిన్నే చెప్పాను. చెయ్యవయ్యా, నా జీవితాన్ని పాడు చెయ్యి, నన్ను నాశనం చెయ్యి, చంపేసి నా శవాన్ని కూడా మా నాన్నకు అప్పచెప్పుకో. ఆయన నా శవాన్ని చూసి గుండాగి చనిపోతే నా ఆత్మ కూడా శాంతి ఉండదు. కమాన్, నా మీద కక్ష తీర్చుకో. నేను నాయుడు గారి తమ్ముణ్ణి. మోసగించటం, ఎదురువాడికి గుండెపోటు వచ్చేలా చేయటం మీ నాన్నకి తెలిసిన ఆర్ట్. 18 ఏళ్ల క్రితం జనాన్ని మోసగించి ఊళ్ళో వాళ్ళు రాళ్లు విసురుతుంటే, పోలీసులు సంఖ్యలు వేసి తీసుకువెళ్తుంటే మా అన్నయ్య వచ్చి ఆపి అప్పు తీర్చాడు. మళ్లీ డబ్బిచ్చి వ్యాపారం చేసుకోమన్నాడు. దాంతో ఈరోజు మీ నాన్న కోటీశ్వరుడయ్యాడు. మా అన్నయ్యకు ధర్మం చేసి గుణం లేకపోతే మీ బాబు ఏ జైల్లోనే పడుండేవాడు, లేదా మా తోటలో పెద్ద పాలేరుగా బతుకుతుండేవాడు. అప్పుడు నువ్వు మా ఇంట్లో అంట్లు తోముతుండేదానివి. నా పెళ్ళాంగా కాదు, మా ఇంటి పని మనిషిగా. పెళ్లి మాట అడగడానికి వచ్చిన పెద్ద మనిషిని చెప్పుతో కొట్టిన నీ సంస్కారానికి, అవమానించిన వాడి చేత అన్నయ్య కాళ్ళు పట్టించాలన్న నా పంతానికి తేడా తెలుసుకో. అవకాశం వచ్చినా పాడు చేయలేదు, వీడేం చేస్తాడులే అనుకున్నావేమో. తేడాలొచ్చాయో గుండీలు తెగిపోతాయి. చూశావుగా, ఇప్పుడే నోటితో విషం లాగేశాను. మింగటానికి కాదు, మీ నాన్న మీద కక్కటానికి. ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. అబ్బో, మళ్ళీ పాట పాడావంటే సౌండ్ లేకుండా చంపుతాను నిన్ను. రే, ముందా కన్ను కట్టిన గత తీశారా? లేకపోతే టాడా కేసులో నిన్ను నన్ను అరెస్ట్ చేసి పోలీసులు ఎలా తిప్పుతున్నారు అనుకుంటా. సార్, నీకే వచ్చిందయ్యా ఐడియా వచ్చింది సార్. ఇక్కడికి దగ్గరలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది, ట్రై చేద్దామంటారా? ఎందుకయ్యా నువ్వు వచ్చింది? అందుకే నీకు సన్నాసి అని పేరు పెట్టారు. ఇంకా ట్రై చేద్దాం ఉంటావు ఏంటి? వెళ్ళు, మంచి సౌండ్ ఎఫెక్ట్ అటాకింగ్. ఫాలో మీ. yes sir. నేను ఒక్కసారి వెతికానంటే 100 సార్లు వెతికినట్టు. వెళ్ళు. ఆ బూచాడు నా కీర్తిని దాచాడు లేక దోచాడు. వాట్ ఈస్ దిస్? హతవిధి. ఈ పగిలిన గాజులు చితికిన శీలానికి గుర్తు. అయిపోయింది డాడీ. సార్, మీ అమ్మాయి వద్దు, రావద్దు. అయ్యో, మీకు తెలియదు సార్ వాళ్ళు. అదేంటి బావా అంత ఎమోషనల్ గా డైలాగులు చెప్తున్నావు? కొంప తీసి అక్కడ జరగకూడదు ఏమన్నా జరిగిందా? నువ్వు చూడకూడదు ఏమన్నా చూసావా? నిన్ను ముయ్యమన్నాను డోరు. ఇప్పుడు నువ్వు వెళ్ళవయ్యా. అయినదేదో అయినది అని నువ్వు ఆయన చేతులు పట్టుకున్నావంటే లోపల జంబలగిడి పంపేదో జరిగిపోయే ఉంటుంది. అబ్బా, ఓరి ముసలోడు, ఆ ఫారెస్ట్ లో ఏం పీగేవరా నిన్ను తగలయ్యా. ఆ పిల్లను చంద్రం ఎక్కడ దాచాడో కూడా తెలియటం లేదట. ఈ కుటుంబం వారు ఏం చేస్తాడో నాకు అర్థం కావటం లేదు. కాపాడతాడన్నయ్య. అవునన్నయ్య, ఏ భక్తవత్సలో నీ కాళ్ళు పట్టుకున్నాడో అతనే నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు. నాయుడు, మన స్నేహాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. 10 మందిలో నన్ను అవమానించి పోలీసు చేత అరెస్ట్ చేయించి ఈ ఊళ్ళో నా పరువు తీసి ఇప్పుడు 4 గోడల మధ్య క్షమించమని అడిగితే చేసిన పాపం పోతుందనుకున్నావా? పోయేలా చేయటం నీ చేతిలో ఉన్న నాయుడు. ఏ 10 మంది ముందు నిన్ను చులకం చేసి మాట్లాడాను, ఆ 10 మంది ముందే నీ తమ్ముడు కాళ్ళు కడిగి నా కూతురునిచ్చి కన్యాదానం చేస్తాను. ఉప్పు కారం తిన్నవాడివైతే మళ్లీ మా గుమ్మంలో అడుగు పెట్టద్దన్న నా కూతుర్ని ఈ ఇంటి కోడలు చేసి దాని చేతే ఉప్పు కారంతో కూర చేయించి నీకు వడ్డించేలా చేస్తాను. నువ్వెంత పశ్చాత్తాపడ్డా ఫలితం లేదు భక్తవత్సలం. నా తమ్ముడు చంద్రానికి నా చెల్లెలి కుమార్తెనిచ్చి వివాహం చేయబోతున్నాను. అమ్మా, మీరు ఇంటికి పెద్దవారు, మీతో ఒక్క విషయం మాట్లాడాలి.
అలా వస్తారా? నాతోనా? అవునమ్మా, ఒక్కసారి. మహాలక్ష్మి గారు, నా మీద కోపంతో చంద్ర మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అంతేకాదు, తండ్రిగా నా నోటితో చెప్పలేదు. చెప్పకపోతే మా అమ్మాయి బతకదు. నన్ను పాడు చేశాడండి. నలుగురు కోర్టుకు వెళ్ళమన్నారు, కానీ కేసు పెట్టి నేనేం సాధించగలనమ్మా? చంద్రాన్ని జైలుకి పంపగలనా? పంపితే నా కూతురు జీవితం బాగుపడుతుందా? అసలు చంద్ర కంటే ముందు నేనే తప్పు చేశానమ్మా. అందుకని నన్ను క్షమించి ఎలాగైనా సరే ఈ పెళ్లికి నాయుడి చేత మీరే ఒప్పించి మమ్మల్ని కాపాడాలమ్మా. అమ్మా, అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడి. ఈ విషయం ఆయనకి తెలిస్తే చంద్ర మీద విరుచుకు పడతారు. అన్నదమ్ములను విడగొట్టావన్న పాపం మాకొద్దమ్మా. అది కాదండి, ఎన్నాళ్ల నుంచో మా హేమని నా తమ్ముడికిచ్చి చేసుకోవాలని ఆశపడ్డాను. ఒక ఆడపిల్లతో మావయ్యకు సంబంధం ఉందని తెలిసాక నేనెలా చేసుకుంటానమ్మా? ఆమెకు ద్రోహం చేయమంటావా? నా ఆత్మకు ద్రోహం చేసుకోమంటావా? అమ్మా, పెద్దాడితో నేనే మాట్లాడతాను. నాయుడు, చూడు, మన చంద్రం ఒక పెళ్లిగాని ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి రహస్యంగా దాయడం వల్ల పోలీస్ కేసు పెట్టారు. అందరికీ తెలిసిపోయింది. అన్నయ్యకు జరిగిన అవమానం కూడా చాలా మందికి తెలిసిందిగా. దానికి దీనికి సామ్యం ఏమిటి బాబు? పరాయి మగాడితో ఒక పిల్ల ఒక గదిలో 2 రోజులు ఉందని నలుగురు వేలెత్తి చూపిస్తూ ఉంటే ఈ జన్మలో ఆ పిల్లకి పెళ్ళవుతుందా? అందుకని చంద్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ధర్మం. అమ్మా నాగమణి, అవునన్నయ్య, అది న్యాయం మావయ్య. ఈ పెళ్లి జరిగి తీరాలి. మీ అందరికీ లేని అభ్యంతరం నాకు తిని అలాగే కానివ్వండి. బావా అరే పోవయ్యా, బావలేదు ఎవరు వస్తున్నాం పాండవులు. బావా బావా దొరికారా పాండవులు? దొరకలేదు. శ్రీరామనవమి సీజన్ కదా, అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు. అదిగో ద్వారక, అదిగో ద్వారక, ఆలమందలవిగో. ఎవడా ఇడు? రాత్రి నాటకం ఆడి తప్పతాగి రోడ్డు మీద గల్లాట చేస్తుంటే పట్టుకొచ్చి లోపలేసారు సార్. విధి వైపరీత్యం మనకు ఎవరేమి చేయగలరు? ఈ దూడల రంగారావు అంటే 10 జిల్లాలకే ప్రసిద్ధి. రంగస్థల గండ, పద్యలాగా చండ, కొండ మీద బండ, వేరుశనగ ఉండ. నువ్వు ఎవడైతే మాకంటయ్యా? అలవాట్లో పొరపాటు. రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది, వదిలేయండి బాబు. రాత్రికి కాదు, నాటకం ఇప్పుడే ఉంది. భయపడతావేంటి? ఎవరది? పాండవ మధ్యముండను, కుంతి పుత్రుండను, అర్జున నామధేయుండను. ఏమిటి స్వామి, దుర్మదాంధులు కౌరవులు పడగొట్టినారా? ధర్మనందనుడు ఎచ్చట ఈ మధ్య బయట తిరుగుటలేదు. ఏమి చేసిన వెధవ పనికి సిగ్గుపడి మరి నక్కుల సహదేవులు గుర్రాలకు మాలిష్ చేస్తున్నారు. కటకట బాణములకు పాలిష్ చేయవలసిన వారు గుర్రములకు బాలిష్ చేయుటయా? అయ్యో, విధిని ఏమందును? నువ్వేమనొద్దులే గాని, ఏమి నీ కోరిక? భీమసేనుడు నా జుట్టు ముడి వేయవలేను. ఆయన ఎందుకు, నే వేసిపోతా. ప్రతిన చేసినట్టు వారు కదా. అయితే తర్వాత వస్తాడులే. ఇప్పుడేమి నీ కోరిక? ఈ నగరంలో తీర్థము కల్మషము ఇష్టము. అవును, త్రాగుట బహు కష్టము. గంగ నాకు ఇష్టము. దొరికిన చో త్రాగుము, నాకేమీ నష్టము. స్వామి, ఏమి? ఈ బాణంతో మీరు తెప్పించవలేను. తెలుగు గంగ, తమిళ గంగ, ఆకాశ గంగ. ఆకాశ గంగ. వాటర్ ట్యాంకుకు బొక్క పెట్టేతను, ఆ? అదే ఎక్కువ పెట్టేతను. ఏమి ఆర్తనాదము? నా దెబ్బకు ఆకాశము చిరిగి అరిచినది. ఆ ఆ స్వామి, ఏమి? మరో బాణం వేసి పాతాళ గంగను తెప్పించు. పాతాళ గంగ. బావా పాతాళ గంగ, పాతాళ గంగమ్మరారా. ధన్యురాలిని స్వామి, ధన్యురాలిని. ఎందుకైనా మంచిది, జగ్గులో పట్టుకొనుము. నా భార్య నాతో నటిస్తూ మేకప్ పాడుతూ లేచిపోయింది. ఈ పిచ్చిదాన్ని లేవ తీసుకుపోతే పక్క వేషానికి దిగులే ఉండదు.
ఏమిటి స్వామి చింతించుచున్నారు? మరేమీ నువ్వు లేదు దేవి. ఆ కౌరవాధములు మనల్ని వనవాసమునకు పంపించుటకు ముందే మనము దేవలోకమునకు పోయిన ఎట్లుండును అని. బళాబళి బాగుండును. అయితే పద. రండి స్వామి. అమ్మో, సింహద్వారము ప్రమాదము, తోక ద్వారమే మేలు, ఇటు కాదు అటు. రండు. ఏయ్! అరే! అయ్యో, 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 అమ్మో! బాబు కృష్ణమనాయుడు, ఏమిటమ్మా? భక్తవత్సలం మన హేమకి మంచి సంబంధం చూశాడట. ఈ రోజు బయలుదేరి వస్తున్నామని కబురు చేశాడు. అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు త్వరగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకు రెడీ చేయండి. అలాగే పదండి.